సార్ పేరు మహేందర్ నాథ్. సార్ మహేందర్ నాథ్. మహేందర్ నాథ్. సార్ ఇక్కడే లోకల్ అయినా మీరు? లోకల్. సో డైలీ వస్తుంటారు సార్ చెరువు? రెగ్యులర్ గా మార్నింగ్ వాకింగ్ కోసం ఈవినింగ్ పిల్లలు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా చాలా మంచిగా ఉన్నది వాతావరణం, పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మెల్లగా మెల్లగా చెప్పండి కంఫర్ట్. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండి మంచిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు మాకు ఈవినింగ్ కాగానే తీసుకెళ్ళమని చెప్పేసి ఇంట్లో గొడవ చేస్తుంటారు. రెగ్యులర్ గా మేము వచ్చి పిల్లలని ఆఫ్టర్ డే బై డే నన్నా లేకపోతే సాటర్డే ఆర్ సండే నన్నా తీసుకొని వస్తుంటాం. సో ఈ కాంక్రీట్ జంగిల్లో గతంలో ఏదైనా పిల్లల్ని బయట వేసుకోవాలంటే ఎక్కడికి ఆప్షన్ లేదు. ఆప్షన్ లేకుండా ఉండే పోతే మనము ట్యాంక్ బౌండ్ సైడ్ అని అవ్వాలి, లేకపోతే నెక్లెస్ రోడ్ అని అవ్వాలి. ఇప్పుడు ఇది సిటీ మధ్యలో అయిపోయింది, మాకు చాలా మంచిగా అయిపోయింది. ఇంటి దగ్గరలో నియర్ బై అంతా బాగున్నది ప్రస్తుతానికి అయితే. సో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టున్నాయి కదా ఇంకొన్ని. బాత్రూమ్ రిక్వైర్మెంట్ అంతా లోకల్ ఇక్కడనే ఉంటారు, చుట్టుపక్కల ప్రాబ్లం ఏం లేదు. అది కాకపోతే ఫ్యూచర్ లో కడతారేమో అటు కొనాకని చెప్పేసి ప్లాన్ వేస్తున్నారు. అది బాత్రూమ్ ది కూడా చేస్తారు వాళ్ళు. అది కూడా చేసిరంటే ప్రాబ్లం ఏముందంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అవుటర్ విజిటర్స్ ఏమన్నా బయట వాళ్ళు వస్తే ఇప్పుడు లోకల్ గా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వచ్చినా గానీ వాళ్ళకి ఏదైనా బాత్రూమ్ ఇబ్బంది అయినా కానీ లోకల్ కన్వీనియంట్ ఉండడానికి అని చెప్పేసి పెడతారు. బాత్రూమ్ లో ఇంకా కొన్ని బెంచ్లు కూడా ఏదో బెంచెస్ ఇప్పటికైతే ఉన్నాయితే బాగానే ఉన్నాయి యాక్టివిటీస్. సో మొత్తానికి అయితే హ్యాపీ అంటే మీ ఇళ్ల మధ్యలోనే ఒక టోటల్ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఫాదర్, పిల్లలు, మన్మరాలు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో అంబర్పేటలో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సేద తీరుతారు. అంబర్పేట కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. రామంతాపూర్, దిల్సుఖ్ నగర్ ఇటు సరౌండింగ్స్ నుంచి కూడా వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చార్మినార్, చెదర్గఢ్ కూడా వస్తున్నారు. సో గతంలో ఎట్లుండే సార్ ఈ చెరువును మీరు చూసారు కదా చాలా సేపు? మేము లోకల్ ఇక్కడనే ఈ కొన్ని రోజులు మాదని కొట్లాడారు, కానీ ఇది మాకు తెలిసి ఇది ఎప్పటి నుండి బతుకమ్మకుంటా అని చెప్పేసి. కానీ హనుమంతరావు గారు మాకు చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ సీనియర్ లీడర్ అయినా కొన్ని రోజులు గతంలో సరే ఉండని కొన్ని రోజులు నడిపిద్దామని ఆపిరు. తర్వాత ఈయనకుంటే ఆయన పొజిషన్ లోకి వచ్చి తీసుకుని ప్రజలకు చాలా మంచి చేసింది. ఇది ఒకటి ఆయనకు గుర్తింపు ఉండిపోతుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా. లైఫ్ టైం అచీవ్మెంట్ చిన్న పిల్లలకైనా ఇప్పుడు ఉన్న జనరేషన్ కైనా చాలా మంచిగా చేసింది. హైడ్రా పనితీరు ఎట్లా సార్? ఒక మీ బతుకమ్మకుంటానే కాదు, జనరల్ గా హైదరాబాద్ లో అన్ని చెరువులను కూడా బాగా చేస్తామంటున్నారు. ఇంకా చాలా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం చాలా చెప్పింది కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వానికి ఇముడు పడతలేదు. అది చేయడం చాలా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కంటే బేగంపేటలో కూడా చేసారు, వేరే దగ్గర కూడా చేస్తున్నారు. మొన్ననే ఇక్కడ రీసెంట్ గా కూడా ఇనాగ్రేషన్ అయింది. నాకు అంత ఐడియా లేదు. అది కూడా సేమ్ దీనిలాగానే చేసారు. చెరువు బాగానే వాళ్ళు చెప్పిరు, వీళ్ళు చేసి చూపిస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిరు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి చూపిస్తారు. సో ఈ హైడ్రా నెగిటివిటీ తోటి ప్రభుత్వమే కూలిపోతా అన్నట్టుగా ప్రచారం జరిగింది సార్. ఇప్పుడు ఇదే పాజిటివ్ అయిపోయినట్టేనా? ఇదే కరెక్ట్. అసలు హైడ్రా ఉన్నదే ఇప్పుడు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి మరీ తీసి ప్లేస్ ఎంత ఉంది ఉన్న కాడికే దాన్ని చేస్తున్నారు. ఎవరైనా ఇబ్బంది కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పెడతలేరు. వాళ్ళని సరే ఉన్నది వాళ్ళని గరీబోలో వాళ్ళు కట్టుకున్నారు కదా, దాన్ని వదిలేసి ఉన్న కాడికి ఎటు పోకుండా దాన్ని కాపాడి పోవాలంటే ఈ బతుకమ్మ కూడా ఇంకా పెద్దగా ఉండేది, చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ దానికి వస్తాయి. అది జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకున్నారు. ఆ టైంలో వాళ్ళకి అయిపోయింది. పోగా ఇది మిగిలింది. ఇంకా కొన్ని రోజులు ఇది నెట్లే వదిలేస్తే ఈ చెరువు కూడా మాయమైపోయింది అవుతుండే. కానీ హనుమంతరావు మధ్యలో వచ్చి మాకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. అంటే మాకే కాదు ప్రజలందరికీ. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. రేవంత్ రెడ్డికి, హనుమంతరావుకి, కాంగ్రెస్ ప్రభుత్వానికే చెప్పాలి.